brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పోలీస్ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైన 6 నిమిషాల్లోనే ముగిసింది. కొత్తగా అంబుడ్స్మెన్ గా సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. అయితే ఎన్నిక జరిగిన విధానంపై పలువురు క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్సీఏ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి 173 మంది క్లబ్ కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి గతంలో రద్దయిన 57 క్లబ్ల కార్యదర్శులకు అనుమతి లేదని హెచ్సీఏ ముందే ప్రకటించింది. వాళ్ళెవరూ లోపలికి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ల కార్యదర్శులని మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ జనరల్ బాడీ మీటింగ్కి అజారుద్దీన్ కూడా రానివ్వలేదు. రద్దయిన 57 క్లబ్బుల్లో అజారుద్దీన్ క్రికెటర్గా ఉండడంతో ఆయన పేరును సస్పెండ్ చేశారు యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్. అయితే ఒకవైపు మీటింగ్ జరుగుతుండగా అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించారు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టీసీ, జేఏసీ యత్నించగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా అసంతృప్తులు, ఆందోళనలు, నో ఎంట్రీల మధ్య కేవలం 6 నిమిషాల్లోనే ముగిసింది మీటింగ్.